ఎమోషనల్‌గా బాగా తేజాన్ని ఏడిపించి ఏదో టీఆర్‌పీస్ కోసం మన బుర్రంతా అనవసరంగా మనం కూడా బాధపడేలాగా చేశాడు 'బిగ్ బాస్'. కాకపోతే చివరికి 'టేస్టీ తేజ' వాళ్ళు మాటలొస్తారని అందరికీ తెలిసిందే. కాకపోతే చాలామంది 'టేస్టీ తేజ' ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, కావాలని ఏడుస్తున్నాడు అని కూడా పెడుతున్నారు. కానీ ఓవర్ యాక్షన్ కాదయ్యా. ఒక రకంగా చెప్పాలంటే మనమే ఉన్నామనుకోండి, అబ్రాడ్ వెళ్ళామనుకోండి, మన పేరెంట్స్ మీద, మన వాళ్ళ మీద లాగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇంటికెళ్దామా? ఎప్పుడు వాళ్ళని చూద్దామా అని. అలాగే వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ 3 నెలలు ఇంట్లో ఉన్నారు. అందరికీ సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు. అలాగే ఇంకా టీవీలకి ఆటిలకి అన్నిటికి దూరంగా ఉన్నారు. హోమ్ ఫుడ్కి దూరంగా ఉన్నారు. వాళ్ళ హౌస్కి దూరంగా ఉన్నారు. పీపుల్కి దూరంగా ఉన్నారు. ఆ మాత్రం ఎమోషన్స్ ఉండవా? నిజంగానే బాధ కలుగుతుంది. అతని గోలే అది వాళ్ళ మదర్ని తీసుకురావాలని. అలాంటి దాని మీదే ఈ 'బిగ్ బాస్' అన్నవాడు ఎప్పుడైతే మనం వీక్‌గా ఎక్కడ ఉంటామో ఆ వీక్ దాని మీద కొడతా ఉంటాడు. ఇదేదో 'బిగ్ బాస్' షోలా అనిపించట్లేదు కానీ ఎలా ఉందంటే ఎవరి వీక్‌నెస్ మీద వాళ్ళని గురి చూసి కొట్టే షోలాగా అనిపిస్తుంది. ఒక రకంగా అది కరెక్ట్ కాదు. బట్ అదే ఈ రోజుల్లో చెల్లుతుంది. ఒక రకంగా 'బిగ్ బాస్' షోలో ఎప్పుడు కూడా చూడండి స్ట్రాటజీస్ అనేసి కరెక్ట్ అనేది చేయకుండా అడ్డంగా ఒకడు సంపాదించుకొచ్చింది ఇంకోటి దోచేసేలాగా ఉంటుందన్నమాట. దాన్ని స్ట్రాటజీ అని పేరు పెడతారు. ఒక రకంగా ఒక షో అన్న తర్వాత వాల్యూస్ ఉండాలండి. కరెక్ట్ గేమ్ ఆడినోళ్ళకి ఉన్న వెయిటే వేరు. అలాగే దుబ్బేసి ఆడేసిన వాళ్ళు వెయిటే వేరు కదా! అలాగే కదా ప్రేక్షకులు ఎవరికి ఓటు చేస్తారు? కరెక్ట్ గేమ్ ఆడిన వాడికే ఓటు చేస్తారు. ఇలా దుబ్బేసి అదొక స్ట్రాటజీ అని ఓటు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒక రకంగా పృథ్వీ వాళ్ళ మదర్ ఏం చెప్పారు చూసారా? వాళ్ళ మదరు నువ్వు కరెక్ట్‌గా ఆడు, ఓడిపోయినా పర్వాలేదు. ఎందుకంటే పృథ్వీ ఆ గేమ్‌లో ఆ మూటలేస్తున్న టాస్క్‌లో కొన్ని మూటలు అతనే తీసి పడేశాడు. సో, అది కరెక్ట్ కాదు. ఎవరికైనా సరే పృథ్వీ మీద మంచి అభిప్రాయం ఉంటది. ఎందుకంటే ఓన్లీ అగ్రెషనే తప్ప సో, మంచి మనిషే అన్న టైప్‌లో అందరూ అనుకుంటారు. కానీ ఇలాంటివి ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క మంచితనాన్ని డౌన్ చేసేస్తాయి. అందుకే వాళ్ళ మదర్ కరెక్ట్ సలహా ఇచ్చారు. నువ్వు ఓడిపోయినా పర్వాలేదు గానీ కరెక్ట్ ఆడు. అది నిజంగా ఆ వాల్యూస్ అనేది ప్రతి మనిషికి ఉండాలండి. ఉండాలి. అంతే తప్ప నేను ఎలాగైనా గెలిచేయాలంటే ఈ షో వల్ల బయట ప్రపంచానికి ఏం తెలుస్తుంది? అంటే నేను ఎలాగైనా ఆడొచ్చు. అదొక స్ట్రాటజీ అని పెట్టుకుని దీన్ని ఆదర్శం చిన్నపిల్లలు చూస్తుంటారండి ఈ షో. వాళ్ళు ఏమనుకుంటారు దుబ్బేయొచ్చు అన్నమాట. ఎలాగోలాగా మనం గేమ్ విన్ అవ్వాలన్నమాట. దాని పేరు స్ట్రాటజీ అన్నమాట. అనుకోరా? అందుకని మనం ఒక షో రన్ చేస్తున్నామంటే అందులో వాల్యూస్, మారల్స్‌కి కూడా వాల్యూస్ ఇస్తేనే మంచిది. అలా ఇస్తేనే ఆ షో కూడా మంచి షో అనేసి అందరికీ ఆదరణ కలుగుతది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 'బిగ్ బాస్' షోని తిట్టడమే. ప్రతి ఒక్కళ్ళు కేసులు వేయడమే. ఎందుకని? కొన్ని కంటెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటే ఏమాత్రం ప్రాబ్లమ్ రాదండి. ఆ కంటెంట్ కరెక్ట్‌గా లేదు. ఇక్కడ ఈ లవ్స్ ఇవన్నీ కూడా ఓన్లీ షార్ట్ లివ్డే కదా! ఒక రకంగా చెప్పాలంటే 'గౌతమ్' లాస్ట్ సీజన్‌లో ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయికి లవ్ అనేసి ప్రపోజ్ చేసేసి ఆ అమ్మాయితో ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ లైక్ లవ్ అదొక గేమే అనుకోవాలి. బయటకొచ్చాక ఏం లేదు 'శుభశ్రీతోటి' గౌతమ్ చేసింది అదే కదా! మళ్ళీ ఇక్కడికొచ్చి యష్మి అన్నాడు. ఇవన్నీ ఏంటంటే షార్ట్ లివ్డ్ రిలేషన్‌షిప్స్ అనుకోవాలి. ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన ఏమన్నారు? "నువ్వు గేమ్ కోసమే కదమ్మా ఇయన్నీ చేస్తున్నావు అన్నట్టుగా స్ట్రాటజీయే కదా! నువ్వదేమి నిజం కాదు కదా! నువ్వు పృథ్వీతో నువ్వు చేసేది" అని చెప్పాడు. అంటే అది అర్థం ఏంటి? నిజంగానే అది కరెక్టే అవ్వచ్చు. మేబీ మనమందరం ఎమోషనల్ ఫూల్స్ అవుతున్నాం అంతే. వాళ్ళ మధ్యలో ఏదో ఉంది విష్ణుప్రియ నిజంగానే చేస్తుంది. ఒక్క నిమిషంలోనే విష్ణుప్రియ ఏదో పృథ్వీ ఏదో అన్నాడనేసి ఈ రోజుతోటి కట్ అనేసుకుంది ఆ అమ్మాయి. అదేమి లవ్ నిజంగా చెప్పాలంటే? ఒక రకంగా చూస్తే పృథ్వీ బిహేవియరు ఇక్కడ లిమిటెడ్‌గానే ఉంది. ఎందుకంటే ఇదొక షో అందరూ చూస్తున్నారు కాబట్టి అతని అగ్రెషన్ వచ్చినా కంట్రోల్ చేసుకుంటున్నాడు. బయట ప్రపంచంలో కంట్రోల్ చేసుకుంటాడని గ్యారంటీ ఏముంది? అప్పుడు విష్ణుప్రియకి కోపం రాదా? ఒక్క రోజులో బ్రేకప్ అందా? సో, ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఫర్ గేమ్ సేకే అనిపిస్తుందండి. విష్ణుప్రియ ఫాదర్ చెప్పింది కరెక్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మేబీ అది స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చు అనిపిస్తుంది నాకు. అది. ఒక రకంగా చెప్పాలంటే ఈ తేజాని అంత ఎమోషనల్‌గా అంతలా టీఆర్‌పీస్ కోసం ఏడిపించేసి, మనల్ని అందరిని ఏడిపించేసి అంత అవసరం లేదు. చివరికి ఎలాగో తీసుకొస్తారు. లేదంటే ఇదొక సాడిస్టిక్ షో అయిపోతది. అలాగే నిఖిల్ మదర్ ఇచ్చిన ఇన్పుట్స్ చూసారా? డైరెక్ట్ ఇన్పుట్స్. "పీని దూరంగా పెట్టు. ఆ! జీతో గొడవ పడకు. వైని కంట్రోల్ చెయ్యి." ఇవి ఆవిడ చెప్పింది. అంటే డైరెక్ట్‌గా హింట్సే ఇచ్చేసింది కదండీ! లాస్ట్ 'బిగ్ బాస్' సీజన్‌లో లాస్ట్ టైము మైబీ షణ్ముఖ్ జశ్వంత్ అనుకుంటా వాళ్ళ తమ్ముడు 2 అని ఇలా పెట్టాడంట అద్దం మీద 2 వేళ్ళు. అంతే దానికే సెకండ్ పొజిషన్‌లో ఉన్నామని హింట్ ఇచ్చేసాడని హంగామా అయిపోలా? బట్ ఇక్కడ చూడండి డైరెక్ట్ హింట్సే కదా! గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాడు. "యూ ఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద ట్రోఫీ. ఇంకా కష్టపడి ఆడు" అని చెప్పాడు. అది మాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సీజన్‌లో పెద్ద ఇన్హిబిషన్స్ ఏమి లేవండి. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు, ఏ భాష అయినా మాట్లాడుకోవచ్చు. 'బిగ్ బాస్' నుంచి వార్నింగ్స్ ఏమి రావు. తెలుగులోనే మాట్లాడండి అని వార్నింగ్స్ రావు. పనిష్మెంట్స్ ఉండవు.
అలాగే ఇంకా ఘోరం ఏంటంటే నిద్రపోవడాలు ఉన్నాయి కానీ పనిష్మెంట్స్ లేవు. అలాగే ఇంకా చెప్పాలంటే నామినేషన్స్ గురించి డిస్కస్ చేసేసుకుంటున్నారు పబ్లిక్గా, బట్ బిగ్ బాస్ నుంచి పనిష్మెంట్స్ లేవు. ఇక జైలు ఎందుకు కట్టారో తెలియదు, ఓన్లీ మణికంఠను ఒక రోజు పెట్టడానికి కబలు కట్టినట్టు ఉన్నారు. పనిష్మెంట్స్ అనేది జైలు ఉందనే సంగతి హౌస్మేట్స్ మర్చిపోయి ఆ పనిష్మెంట్స్ జైల్లో పెట్టడం అవన్నీ ఏం లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ సీజన్ అని చెప్పుకోవచ్చండి. కాకపోతే అలవాటు పడిపోయాం అంతే. అలవాటు పడిపోయి అది రొటీన్గా చూసేయాల్సి వస్తుంది అంతే. సో ఈ సీజన్లో విన్నర్ అనేవాడు ఇంకా డిసైడ్ అవ్వకపోవడం అనేది ఘోరం. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గౌతమ్ లీడ్లో ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే. విన్నింగ్ ట్రోఫీ వైపు అతనే కనిపిస్తున్నాడు. ఈ నిఖిల్ ఏంటంటే ఆట బాగా ఆడతాడు, అన్నీ బాగానే ఉంటుంది. ఎవరైనా ఒక మాట చెప్పారంటే ఇమీడియట్గా తీసేసుకొని ఇంప్లిమెంట్ చేసేస్తాడు. ఆల్మోస్ట్ అతను చేసేది అన్నీ ఇదే. వాళ్ళ మదర్ వచ్చారు, ఇప్పుడు వాళ్ళు ప్రేరణను దూరం పెట్టమన్నాడు, వెంటనే అందరితో కలువు అని చెప్పారు. వెంటనే చూడండి, ఎప్పుడు రాని నిఖిల్ ఇప్పుడు ఈ అవినాష్ దగ్గరికి, రోహిణి దగ్గర, వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అంతా అంటే మార్చుకున్నాడు, తన పందాన్ని మార్చుకున్నాడు. ఈ ఒరిజినల్గా అయితే ఎవరు వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడటం, వీళ్ళ రూమ్లో కూర్చోవడం అనేది ఎప్పుడూ జరగదు. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఫర్ గేమ్స్ సేకే. సో మనం ఎప్పుడు ఒక విన్నర్లో చూడాల్సింది ఏంటి, జెన్యూనిటీ చూస్తాం. జెన్యూనిటీని చూసి మనం విన్నరా కాదా డిసైడ్ చేస్తాం. ఆ జెన్యూనిటీ ఇప్పుడు ప్రస్తుతానికైతే గౌతంలో తప్ప, నాకు తెలిసి ఈ అవినాష్లో తప్ప ఇంకెవరిలో కనిపించట్లేదు. బట్ అవినాష్ ఎంతవరకు విన్ అవుతాడు అనేది మనం చెప్పలేం. ఓట్ బ్యాంక్ అనేది అతనికి తక్కువే ఉంది. సో గౌతమ్ అయితే ఆల్మోస్ట్ నిజంగా వాళ్ళ బ్రదర్ చెప్పినట్టు నియర్ టు ట్రోఫీ ఉన్నాడు. బట్ ఇతని చేతుల్లో ఉంది. నిఖిల్ బాగా ఆడతాడు, అతని చేతుల్లో ఉంది. అతను ఏ విధంగా అందరితో కలిసికట్టుగా ఉండి ఇలా గ్రూప్ గేమ్లోంచి బయటపడి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు బయటపడినా తెలిసిపోతుంది కదా, ఇంకా ఏం చేస్తాడు అనేది చూడాలి. సో నాకు తెలిసి విన్నర్ ఇన్ బిట్వీన్ నిఖిల్ అండ్ గౌతమ్ అనిపిస్తుంది. ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతే పృథ్వీకి చాలా మంచిది. అప్పుడైనా అతను ఈ లవ్ అనే కాన్సెప్ట్ నుంచి బయటపడి కొద్దిగా గేమ్ ఆడితే, వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి కొంచెం ఆవిడ అగ్రెషన్ తగ్గించుకొని చెప్పింది. ప్లస్ నామినేషన్ పాయింట్స్, సిల్లీ పాయింట్స్ చేయొద్దు అని చెప్పింది. అలాగే నువ్వు ఎవరి గురించో ఇంకొకరు నామినేట్ చేయొద్దు అని చెప్పింది. ఇవన్నీ కరెక్ట్ పాయింట్స్. నిజంగా పృథ్వీ ఆ పాయింట్స్ని తీసుకుని ఈ విష్ణుప్రియ వెళ్ళిపోతే, అతను నిజంగానే మంచి గేమ్ స్టార్ట్ చేస్తే అతను కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బట్ ఏం చేస్తారనేది తెలియదు. కాబట్టి చూద్దాం ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ హౌస్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకుని గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటారో లేదో చూద్దాం.